విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డు, ఊళ్ళు నీళ్లు కోస్తా కకావికలం, ముంచెత్తిన వాన, ఏకమైన దారులు ఏర్లు. కూటమి ప్రభుత్వం రాక్షస రాజ్యం. ఈమె భర్త 5 సంవత్సరాలు నడిపిన రాజ్యం రామరాజ్యం. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క 10 రూపాయలు మీ డబ్బుల్ని ఆదుకున్న పరిస్థితి ఉందా? ముమ్మాటికి మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవటానికే విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన 10 రోజుల నుంచి సాక్షి పత్రిక దమన నీతి ఏ రకంగా వికృత అశుద్ధం వచ్చేసి ప్రజల మెదడుని విషతుల్యం చేయటానికి ఏదైతే 10 రోజుల నుంచి బెజవాడ కకావికలం అవుతుందో, ఒక పక్కన వరద బాధితులు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా సమస్యను పెద్దది చేసి చూపించటం, దీనికి మ్యాన్ మేడ్ డిజాస్టర్. చంద్రబాబు నాయుడు కావాలనే ఈ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశాడు. ఆయన ఇంటి కోసమే బుడమేరు వరదని గేట్లు ఎత్తి ముంచేశాడు మిమ్మల్ని అని చెప్పేసి 1కి 10 సార్లు అదే అబద్ధాన్ని. వాస్తవానికి బుడమేరుకి కృష్ణానదికి సంబంధమే లేదు. బుడమేరు దాని డైవర్షన్ ఛానల్ ద్వారా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. ఎప్పుడైతే 11 అడుగుల కంటే ఎక్కువ హైట్లో బుడమేరు వస్తుంటే అనివార్యంగా గేట్లు ఎత్తాలి. ఆ రోజు బుడమేరు 17 అడుగులు వచ్చింది. 11 అడుగులు సమయంలో గేట్లు ఎత్తాలని ప్రయత్నం చేస్తే గేట్లు లిఫ్ట్ చేయడానికి మెయింటెనెన్స్ లేక లెగల. పక్కన ఉన్నటువంటి వెలగలేరు గ్రామం నుంచి రైతులు వచ్చి మాన్యువల్గా లేపడానికి ట్రై చేశారు. వాస్తవానికి ఆ గేట్లు ఉన్న ప్రాంతం, ఆ పొలాలు కౌలూరు గ్రామానికి చెందిన రైతుల పొలాలు. ఆ రైతులు ఒప్పుకోరు ఏమాత్రం ఆ గేట్లు లేపడానికి. వాస్తవానికి కారణం ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురైద్ది. పంట నష్టమే కాదు, మేటేసుకుపోయి ఇసుకతో దిబ్బలుగా ఏర్పడి వాళ్ళ పొలాలను మళ్ళీ అవి పొలాలుగా చేయాలి అని అంటే 1 సంవత్సరం పాటు శ్రమించాల్సిన పరిస్థితి, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ ఆ పక్కన ఉన్నటువంటి వెలగలేరు రైతులకి ఈ కౌలూరు గ్రామం కూడా బుడమేరు వీళ్ళ నెత్తి మీద ఉంటుంది. కౌలూరు నెత్తి మీద బుడమేరు ఉంటుంది. కట్టలు తెగుతున్నాయి, పొర్లుతుంది. ఊరు నైటుకు నైటు జలసమాధి అయ్యే పరిస్థితి. అక్కడ మంచినీళ్ళ రాజశేఖర్ అనే వెలగలేరు రైతుకు ఫోన్ చేసి, నీ కాళ్ళకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ గేట్లు లెగటలేదు, ఈ ఊరి మీద పడేలాగా ఉంది, నీకు దండం పెడతానని చెప్పేసి ఫోన్లో ఏడ్చి పిలిపించి అక్కడ రైతుల్ని తీసుకొస్తే, ఆ క్రమంలో ఏదైతే మెయింటెనెన్స్ లేని కారణంగా చైన్లు తుప్పుబట్టి గ్రీజ్ అనేది లేకుండా ఉండటం, ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా ఉండటం, మొత్తం మీద అది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. మాన్యువల్గా ఒక 4 గేట్లు మాత్రమే లేపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదేంటంటే గేటులకి అటుపక్కన ఇటుపక్కన ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అడ్డగోలుగా బద్దలుగా పగిలిపోయి గండిగొట్టి ఓవర్ఫ్లో అయిపోయి ఏదైతే తన సహజసిద్ధమైన బుడమేరు తన ప్రయాణం చేయాలో ఆ మార్గం గుండా తన దారి తను ఎతుక్కుంది. అది బుడమేరు దారి. ఈ డైవర్షన్ ఛానల్ అనేది ఆ ముంపును తప్పించడానికి 11 అడుగుల హైటు మాత్రమే వచ్చే వరకే ఆ గేట్లు క్లోజ్ ఉంటాయి. తర్వాత అనివార్యం ఎత్తాల్సిందే. ఈలోపు దానికి సంబంధించి ఏకకాలంలో కృష్ణ అనేది కూడా 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ చూడని ముంపు వరద వచ్చింది. కృష్ణానది డౌన్లో ఉండి నది దాని స్థాయి నీటి మట్టం ఈ బుడమేరు ఛానల్ హైట్లో ఉన్నప్పుడు వెళ్ళి దాంట్లో కలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కృష్ణానదే ఇలా ఉంది, బుడమేరు ఇలా ఉంది. అప్పుడు ఆ నీళ్లు కూడా దీంట్లోకి వచ్చినాయి. ఈ గేట్లు దాటిన తర్వాత మొత్తం 16 గండ్లు పడ్డాయి. దాంట్లో ఒక 3 అతిపెద్ద గండ్లు పడ్డాయి. దాదాపు వారం రోజులు శ్రమిస్తే కానీ పగలు రాత్రి ఆ గండ్లు పూడ్చడానికి సాధ్యపడాల. ఈవెన్ ఆర్మీ కూడా దిగింది. అటువంటి అంత పెద్ద గండ్లు పడ్డాయి. ఆ గండ్లలో నుంచి వచ్చిన నీరు కూడా బెజవాడకే వచ్చింది. ఈ గేట్ల ద్వారా 4 గేట్ల ద్వారా నీరు విజయవాడకే వచ్చింది. ఆ గేట్ల చుట్టుపక్కల ఏదైతే తోసుకుని గండ్లు పడిపోయి వచ్చిన నీరు విజయవాడ వచ్చింది. ఇక్కడ అసలు గేట్లు ప్రస్తావనే అనవసరం. ఎందుకంటే గేట్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అవి లిఫ్ట్ చేసినా ఒకటే, లిఫ్ట్ చేయకపోయినా ఒకటే. మొత్తం మీద జరగాల్సిన నష్టం గేట్లు ఓవర్ఫ్లో అయింది. గేటుకు 2 వైపులా గండిపడింది, కాలువ కొట్టుకుపోయింది.
దీనికి ముందు అతిపెద్ద గండ్లు పడ్డాయి. ఆ కాలువకి రైట్ సైడ్ కూడా పడ్డాయి. ఆ కాలువకి రైట్ సైడ్ పడ్డా, లెఫ్ట్ సైడ్ పడ్డా, ఎటు పడ్డా ఆ నీళ్ళు వచ్చేది విజయవాడకే. బుడమేరు దారి ఏదైతే దాని దారి ఉందో అక్కడికే వస్తాయి. దీంట్లో ఇంకొక వాదన ఏదైతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారో, అసలు అక్కడ గేట్లు లిఫ్ట్ చేయటానికి కారణం చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా. ఇదే సాక్షి మీడియా ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగింది అనే వార్తలు ప్రసారం చేస్తారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటం కోసం ఈ గేట్లు ఎత్తారు చెప్పకుండా, అది కూడా అనేది ఇంకొక దారుణమైన అబద్ధం. ఇట్లా అబద్ధాలతో వాస్తవాలతో సంబంధం లేకుండా వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి సాక్షి ఏమి రాస్తుందో చూద్దాం రండి. రాక్షస రాజ్యంలో గుడ్లగోబలు. ఈ పత్రిక యజమానురాలు ఒక ఆడకూతురు. ఆమె కూడా 2 ఆడపిల్లలకి తల్లి. ఏదో జరిగిపోయింది అని చెప్పి ఈ రాక్షస రాజ్యంలో గుడ్లగోబలు విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు 300 వీడియోలు రికార్డు. ఇది చూడండి. సాక్షి యజమాని భారతీరెడ్డి గారు సిబిఐ, రా, FBI, మసూద్ ఆ టైప్ అంత పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సాక్షి యాజమాన్యం. వాళ్ళు ఎన్ని వందల వీడియోలు రికార్డ్ అయ్యాయో కూడా వాళ్ళ దగ్గర ఉంది. ప్రభుత్వం వాళ్ళదే కదా మరి. తేల్చి చెప్పేశారు. ఈ వార్త ప్రచురిస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ మానసికంగా ఎంత వేదనకు గురవుతారు అనే కనీసం ఆడపిల్లల తల్లి అయి ఉండి ఇటువంటి రాతలు. రాక్షస రాజ్యం, కూటమి ప్రభుత్వం రాక్షస రాజ్యం. ఈమె భర్త 5 సంవత్సరాలు నడిపిన రాజ్యం రామరాజ్యం. ధర్మం 4 పాదాల మీద నడిచింది. అందుకోసం ఆవిడ ఇలా ప్రింట్ చేశారు. ఊళ్ళు నీళ్లు కోస్తా కకావికలం, ముంచెత్తిన వాన, ఏకమైన దారులు ఏర్లు. మంచి వార్త. మీరు ఒక పారిశ్రామికవేత్త, మీ భర్త ఒక పారిశ్రామికవేత్త, అయాచితంగా ఓవర్ నైటే వేల కోట్ల సంపదని ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ 100 కోట్ల అడ్వాన్స్ కట్టే స్థాయికి మీరు ఎదిగారు. ఆ బిజినెస్ సీక్రెట్ మీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు అంత సంపద ఎలా పోగేశారనేది. ఎంగిలి చేయి ఇదిలిస్తే కాకికి ఎక్కడ మెతుకులు దొరుకుతాయి అనే పరిస్థితి ఏనాడన్నా, రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. అంతకుముందు విపత్తులు వచ్చినాయి. ఏనాడన్నా మీ కంపెనీ, మీ సొంత డబ్బులు కాకపోయినా మీ కంపెనీ నడిపే CSR ఫండ్స్ 1% కంపల్సరీగా ఖర్చు పెట్టాలి కదా. ఆ డబ్బులు CMRF ఎప్పుడన్నా ఇచ్చారా? ఇదిగో ఈ సహాయం చేసామని చెప్పేసి ఎప్పుడన్నా మీ జీవితకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క 10 రూపాయలు మీ డబ్బుల్ని ఆదుకున్న పరిస్థితి ఉందా? అది తెలుసా మీకు? పేద ప్రజల్ని మీ డబ్బులతో ఆదుకున్న పరిస్థితి ఎంతవరకు? ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు. లోపల డిబ్బీలో వేసుకోవటమే కానీ బయటకు తీసిన పరిస్థితి. ఆ పాపాన పోల, అది పాపం. బయటకు తీసి ఖర్చు పెట్టడం అంటే మీ దృష్టిలో పాపం. ముమ్మాటికి కన్నీటి వరద. మన చందం ఉండదు, మన సాయం ఉండదు. విజయవాడ విలవిల వరదల్లో చిక్కుకుని 3.5 లక్షల మంది నరకయాతన, నిలువెత్తు నిర్లక్ష్యం, ముమ్మాటికి మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవటానికే విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ముమ్మాటికి మానవ తప్పిదమే. ఆయన ఇల్లు కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం కోసమే ముంచేశాడంట. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. సాధారణంగా నదులు, అది కృష్ణానది కానీ గోదావరి కానీ వేరే రాష్ట్రాల్లో సుదీర్ఘంగా ప్రయాణం చేసి మనం దిగువన ఉన్నాం కాబట్టి ఇక్కడికి వస్తాయి. రేపు వచ్చే వరదను కూడా, రేపు బ్యారేజ్కి వరద వస్తుంది, అక్కడ పైన ఏదైతే తుంగభద్ర డ్యాము, ఆ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, ఇన్ని బ్యారేజీలు ఒకటి నిండిన తర్వాత ఒకటి, ఒకటి నిండిన తర్వాత ఒకటి. అట్లాగే గోదావరికి సంబంధించి ధవళేశ్వరంకి ఎంత ఫ్లడ్ వస్తుంది అనేది ఒక అంచనా ఉంటుంది సాగునీటి రంగ నిపుణులకి. కారణం అవి మనకు దూరంగా ఉండటం, ఎంత ఫ్లో వస్తుంది, ఒక్కొక్క ప్రాజెక్ట్ నింపుకుంటూ వస్తుంది అది. సో దానికి అంచనా ఉంటుంది. బుడమేరుకి అంచనా ఉండదు. దాని విడిది కేవలం ఒక 170 కిలోమీటర్ల ప్రయాణం. ఏదైతే ఏకొండూరు అడవుల్లో, మైలవరం నియోజకవర్గంలో ఏకొండూరు అడవుల్లో పుట్టిన బుడమేరు ప్రయాణం ముంచుకుంటూ, అది వాళ్ళ కొత్త కాదు. రాజశేఖర్ రెడ్డి ఏదైతే
ఈ సాక్షి పత్రిక యజమానురాలు మామగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005, 2008లో కూడా వరదలు వచ్చినాయి. ఈ గేట్లు లిఫ్ట్ చేశారు. 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇదే సింగనగర్ బ్రిడ్జ్ మీదకి ఇలా ఆ బ్రిడ్జ్ మీద ఫోటో పోజ్ ఇచ్చి ఆయన కనీసం దిగను కూడా దిగల. అప్పుడు ఆయనకు సంబంధించిన రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడిగా విజయవాడలో సొంత మనిషిగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని ఉడా చైర్మన్, ఆ ఉడానే నేడు సిఆర్డీఏ, దానికి చైర్మన్ చేసి అప్పటి వరకు లేని ఒక కొత్త జీవో తీసుకొచ్చి తన పదవీ కాలాన్ని అప్పటికప్పుడే పెంచేసి దోచుకోవటానికి ఆ 2 ఏళ్ళు చాలదని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ జీవో తీసుకొచ్చి ఎమ్మటే కొన్ని వందల పర్మిషన్లు, కొన్ని వందల అప్పటికే ఆక్రమణకు గురైన వాటికి క్రమబద్ధీకరణ ఇచ్చారు. ఆ బుడమేరు ఇలా మునిగింది అంటే ఆ పాపం పాలకులది, తలా పాపం తిలా పిరికడు. దాంట్లో అన్ని పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా మొన్న 5 సంవత్సరాల్లో వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు ఆధ్వర్యంలో గట్ల మీద కూడా వైసీపీ జెండాలు బాటి ఇది మాది అనే పరిస్థితికి వచ్చారు. అంత బరితెగించారు. ఇవాళ అక్కడ కొన్ని డెన్సిటీ ఎక్కువ, అదొక మినీ నగరంలాగా. ఆ బుడమేరులోనే ఇళ్ళు ఉన్నాయి, బుడమేరులోనే నివాసాలు, బుడమేరులోనే లేఅవుట్లు వేశారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ నిధులు తీసుకొచ్చి అక్కడ వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి కొన్ని వందల ఆవాసాలు, అపార్ట్మెంట్స్ నిర్మించారో ఆ రోజు అది పేదలకి మేము ఇచ్చిన బహుమానం, అద్భుతమైన అపార్ట్మెంట్లు కట్టామని ఆ రోజు రాజకీయ లబ్ధి పొందారు. కానీ అది బుడమేరులో నిర్మించారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ బుడమేరులో ఉంది. ఈ పాపానికి బాధ్యులు ఎవరు? బుడమేరు దాని దారిలో మీరు ఈ నిర్మాణాలకు అనుమతి ఇచ్చి పథకం ప్రకారమే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి ఒక కొత్త పదం కనిపెట్టి వర్షం ఆళ్లే కురిపిస్తారు. వర్షం కురిస్తేనేమో రాజశేఖర రెడ్డి కురిపించినట్టు, వరద వస్తేనేమో చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినట్టు ఏదైనా మాట్లాడే పరిస్థితి. చంద్రబాబు ఎవరిది పాపం? బుడమేరు వరదకు 32 మంది బలి, లెక్క తేలని మరణాలు మరెన్నో, అత్యధికం ఆకలి చావులే, పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47. ఈ లెక్కలు ఎవరిచ్చారు మీకు? జనరల్గా అధికారిక లెక్కలను మాత్రమే, అది టీవీ ఛానల్ అయినా వార్తాపత్రిక అయినా ఎంతమంది చనిపోయారో అనే తేల్చాల్సింది ఎవరు? అధికారికంగా ప్రభుత్వం అనేది, ప్రభుత్వ అధికారులు ఆ డేటాని రిలీజ్ చేయాలి. వీళ్ళే వేసేసుకుంటారు చచ్చిపోయారని. ఉన్నోళ్ళు కూడా చనిపోయిన ఖాతాలో వీళ్ళే వేసేసుకుంటారు. ఆకలి చావులు, 1 కేజీ బియ్యం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి 40% నాకు ఓట్లు వేశారు, 40% ప్రజలు నాతోనే ఉన్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రజలు కష్టాల్లో ఉంటే అంత పెద్ద పార్టీ యంత్రాంగాన్ని నడిపి 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి నెట్వర్క్ ఉంది కదా, అది కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీయే కదా, 11 సీట్లు వచ్చినప్పటికీ నెట్వర్క్ ఉన్న రాజకీయ పార్టీయే కదా, గతంలో 5 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ కదా. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అన్నారా? మీరు మన పార్టీ తరఫున కార్యకర్తల రంగంలోకి దిగి, నాయకులు కార్యకర్తల రంగంలోకి దిగి అపర్ణ హస్తం అందించండి ఆ అభాగ్యులకి అని చెప్పేసి ఒక్క ప్రకటన చేశారా? చెయ్యకపోగా ఒడ్డు నుండి ట్వీట్ల ద్వారా వచ్చేసి 5 నిమిషాల షూటింగ్ వచ్చేసేసి ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పి ఒక్క బాధితుడికి ఒక్క పూట అన్నానికి కూడా మీరు సాయం చేయకుండా. దీంట్లో ఇంకొక విచిత్రమైన విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ కలిసి పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ సంఘంలో బాధ్యత ఉండి చిన్న చిన్న పిల్లలు సైతం ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చి వాళ్ళ కిడ్నీ బ్యాంకు అట్లాంటి చెక్కుల రూపాయలు ఇస్తున్నారు. 5 కోట్లు, 10 కోట్లు, కోటి రూపాయలు, 50 లక్షలు, ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైతే సీఎంకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్కి కానీ ఆ చెక్కులు ఇస్తున్నారో సీఎం సహాయ నిధికి, పర్టికులర్గా ఈ ఏదైతే డిజాస్టర్ జరిగిందో విపత్తు నిర్వహణ నిధి కోసం వాళ్ళకి పునరావాసం కల్పించేదానికి కానీ, వాళ్ళకి సాయం చేసేదానికి కానీ ₹1 కూడా వీళ్ళు ఇవ్వకపోగా ఇచ్చిన వాళ్ళని ఈ పత్రికలో ఫోటో ఉండదండి.
ఇప్పుడు మీరు ఇచ్చిందని ఒక పత్రికలో ఫోటో వేస్తే నాబోటోడు ఇంకోటి చూస్తారు, చూసి వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా ఎంతో కొంత ఇద్దాం మనం అనేది ఒకటి ఉంటుంది కదా. పత్రిక ధర్మం కదా. చంద్రబాబు నాయుడు సొంతానికి ఇవ్వట్లేదు కదా, ఈ ప్రజలకే ఇచ్చేది. ఆ ఫోటోలు సాక్షిలో రావాలా వద్దా? మీరు ఎంత ఎతికినా భూతద్దం పెట్టి చూసినా ఈ పత్రికలో ఈ రాష్ట్ర ప్రయోజనాని కోసం, ఈ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి ఎవరైతే దాతృత్వం ప్రకటించారో ఆ మంచి మనసు ఉన్న ఉద్దేశానికి సంబంధించిన ఆ వ్యక్తుల ఫోటోలు సాక్షిలో ప్రచురించరు. కారణం ఇవ్వద్దు, ఇచ్చేవాళ్ళు కూడా శత్రువులే. అది పరిస్థితి. బాబు తప్పిదమే ముంచేసింది. ప్రోటోకాల్ తొంగలో తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు, సాగునీటి నిపుణులు విస్మయం. ఎవరా ఇంజనీర్లు, ఎవరా సాగునీటి నిపుణులు? తెలుగు వన్ సిద్ధం ఆ సాగునీటి నిపుణులతో చర్చించడానికి. మళ్ళీ వరద వచ్చింది, మళ్ళీ ముంచారంట. ఆ హెడ్డింగ్ చూడండి, మళ్ళీ ముంచారు. మళ్ళీ వరద వచ్చింది కాదు, మళ్ళీ ముంచారు. ఆ నెపాన్ని, ప్రకృతి వైపరీత్యాన్ని చంద్రబాబే సృష్టించాడు, కూటమి ప్రభుత్వమే సృష్టించింది. దానికి లోకేష్ కారణం, దానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది భారతి పత్రిక అనునిత్యం అశుద్ధం అచ్చు. ముంచింది ప్రభుత్వమే, వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం. ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు. బుడమేరు అనేది ఒక గంటలో 3 అడుగుల నుంచి 20 అడుగుల ప్రవాహానికి వస్తుంది. అది చెప్పి రాదు, ఆ సమయం ఇవ్వదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనత్త గణపవరం అని చెప్పేసి ఎక్కడైతే ఆనాడు రిజర్వాయర్ కట్టాలనుకున్నారో ఆ రిజర్వాయర్ కట్టడానికి వీలు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మేనత్తకు సంబంధించిన ఆ కుటుంబం, ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి, ఆ బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఇది మా ఊరి పొలాలు, మా ఇళ్ళు ముంపుకి ఇబ్బంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదనే వార్త బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఆనాటి ప్రపోజల్స్, ఆనాటి ఆంధ్రపత్రికలో ప్రచురించిన వ్యవహారం కట్టాలని ఆలోచన ఉంది. దాన్ని పక్కన పడేయడానికి ఇదే రాజశేఖర రెడ్డి బంధువులు, ఇదే జగన్మోహన్ రెడ్డి మేనత్తకు సంబంధించిన ఆ ఇంటి ఆవిడ అత్తగారికి సంబంధించిన బంధువులే దీన్ని అడ్డుకున్నారు అనేది మనం చూసాం నిన్న మొన్న. ఆ ఊరికి సంబంధించిన రైతే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ మేనత్తకు సంబంధించిన మైలవరం నియోజకవర్గం గణపవరం సంబంధించిన ఒక రైతు పొలం వెళ్ళాడు. 10 నిమిషాల్లో వెనక్కి ఇంటికి రావాలి. వెళ్ళిన 10 చేను చూసుకున్నాడు, 10 నిమిషాలు చేలో ఉన్నాడు. వెనక్కి తిరిగి వద్దామంటే వరద రానివలా. అతను చూస్తుండగానే వరద కొట్టుకుపోయాడు. బుడమేరు పరిస్థితి అంత తీవ్రంగా ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది. మొన్న వచ్చిన పరిస్థితి అంతకుముందు ఎన్నడూ రాని ఉధృతి వచ్చింది. పైన 30 చెరువులు ఒకసారి తెగిపోయినాయి. ప్రభుత్వాలు ప్రజలకు తెలియపరిచి వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి కూడా అది సమయం ఇవ్వదు. అది బుడమేరు వరద. అసలు బుడమేరు అంటే ఏంటి? అది నదే, అది ఏరా, దాంట్లో ఎన్ని వాగులు కలుస్తాయి, ఎంత దూరం ఉంది, దానికి ముందస్తుగా అంచనా వేయొచ్చా అనే ప్రాథమిక జ్ఞానం సాక్షికి కానీ, ప్రతిపక్ష హోదా కావాలి, నాకు రెస్పెక్ట్ తగ్గింది, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హైకోర్టుకి వెళ్ళిన రాజకీయ నాయకుడు బహుశా జగన్మోహన్ రెడ్డి. రెస్పెక్ట్ కావాలి, కానీ ఈ వాస్తవాలతో పని లేదు, బురద జల్లాలి. ఇది పరిస్థితి. వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు. సులభతర వాణిజ్యం అమలులో 2వ స్థానంలో ఏపీ. సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు బేష్. రాష్ట్రంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరొకసారి గుర్తింపు లభించింది. సులభతర వాణిజ్య ర్యాంకులు ఈఓడిబి 2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 అమలులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. దానికి కేంద్రం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు శభాష్ అని చెప్పేసి, ఇది మరి ఆ సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి ఏం సంస్కరణ చేశారు, ఏం కొత్త కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించారు, రాష్ట్ర జీడిపి కానీ ప్రజల జీవన ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపడ్డాయి అనే నిజం
కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఈయన పత్రికలో ప్రకటించారు. మరి కేంద్రానికి ఈయనకి ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయనే చెప్పుకోవాలి ఈ వార్తను బట్టి. దీంట్లో నిజమేంటనేది ఈ రాష్ట్ర బీజేపీకి సంబంధించిన నాయకులు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈ వార్త మీద స్పందించాలి.